హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగు. ఈరోజు నేను ఇంకో వీడియో జస్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. నేను మీ శిరీష మూర్తి అండ్ మనం డైరెక్ట్‌గా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాప్ 5 స్టెప్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ టాప్ 5 స్టెప్స్ కనుక మీరు కన్సిస్టెంట్‌గా 6-8 మంత్స్ చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్ అవ్వడం నుంచి ఎవ్వరు ఆపలేరు. సో ఇప్పుడు ఆ టాప్ 5 స్టెప్స్ ఏంటనేది డైరెక్ట్‌గా మాట్లాడుకుందాం. నెంబర్ 1, లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్. చాలా సార్లు ఏమవుతుందంటే మనం యాస్ ఎ బిజినెస్ ఓనర్స్ చాలా ఎంతూసియాస్టిక్‌గా ఫీల్ అయిపోయి మనకు అసలు బిజినెస్ గురించి ఏమైనా తెలిసినా తెలియకపోయినా డైరెక్ట్‌గా వెళ్ళి బిజినెస్ సెటప్ చేసేసుకుంటూ ఉంటాం. అది చాలా పెద్ద మిస్టేక్. స్పెసిఫికల్లీ రియల్ ఎస్టేట్ లాంటి సూపర్ డూపర్ కాంపిటేటివ్ డొమైన్. మీరే చూస్తున్నారు ఇప్పుడు మీ డొమైన్ లోకి చాలా మంది ఐటీ ఫీల్డ్ నుంచో లేకపోతే ఈవెన్ నాన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచో కూడా వచ్చేసి డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు. బట్ ఇలాంటప్పుడు ఎన్నో మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకుని అవి మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ పెద్ద ప్రోగ్రెస్ ఏమి ఉండదు. ఈ లోపల ఫ్యామిలీ ప్రెషర్. సో ఇలా కాకుండా మీరు కనుక మీ ఫీల్డ్ లో ఉన్న బెస్ట్ పర్సన్ దగ్గర నేర్చుకోగలిగితే మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా అతను ఏం చేస్తున్నాడో ఆ టెక్నిక్స్ కి మీ టచ్ అంటూ ఇచ్చి సూపర్ గా మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ ఇన్ ద ఫీల్డ్. ఇది 2 వేస్ గా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ ఒక పర్సన్ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆల్రెడీ ఉన్నాడు మార్కెట్ తెలిస్తే అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర మీరు ఇంటర్న్ కింద జాయిన్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ అతను మీరు ఇంటర్న్ కింద జాయిన్ అయినప్పుడు ఎటువంటి డబ్బులు మీకు పే చేసినా చేయకపోయినా మీరు అతనికి అన్ని విషయాలు హెల్ప్ఫుల్ గా ఉంటే అతను అసలు ప్రాసెస్ ఏంటి, అతను ఎలా లీడ్స్ తెచ్చుకుంటున్నాడు, ఏం చేయగలుగుతున్నాడు అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదే ప్రాసెస్ ని మీ ఓన్ బిజినెస్ లో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది కాకుండా రిలేషన్షిప్స్ ఒకటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఎవరితో రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకుంటున్నాడో వాళ్ళకి ఎలాగో మీరు పరిచయం అవుతారు. కాబట్టి మీరు ఫ్యూచర్ లో మీ ఓన్ బిజినెస్ లాంచ్ చేసుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ విధానం ఏంటంటే మీరు ఒక బ్రోకరేజ్ లో జాయిన్ అవ్వచ్చు. బ్రోకరేజ్ అని జనరల్ గా టర్మ్ యుఎస్ యూకే మార్కెట్స్ లో వాడతారు. ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా చూడాలంటే ఒక కంపెనీ అంటే రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ అంటాం మనం. రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అవ్వచ్చు. అసలు ఆ కంపెనీ లీడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది. అలా కాకుండా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు వేరే మంది ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు మంచి ర్యాపో క్రియేట్ చేసుకోగలిగితే రేపు పొద్దున మీరు అంటూ మీరు ఓన్ గా స్టార్ట్ చేసుకున్నప్పుడు మీరు ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేసినప్పుడు మీకు కనుక వేరే లీడ్స్ వస్తే ఇతనికి మీరు ఇవ్వచ్చు. అదే అతనికి లీడ్స్ వస్తే మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీరు కనుక ఓన్లీ విల్లాస్ లో డీల్ చేద్దామనుకుంటున్నారు, బట్ మీకు ఒక రిఫరల్ వచ్చింది, ఆయన ఓన్లీ అపార్ట్మెంట్ చూస్తున్నాడు. ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటే ఆ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ ఆర్ ఏజెన్సీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆయన అపార్ట్మెంట్స్ తో డీల్ చేస్తున్నాడు అనుకోండి, ఈ రిఫరల్ మీరు ఆయనకి ఇవ్వచ్చు. సిమిలర్ గా ఆయన మీకు నాకు రెఫరల్ ఇచ్చాడు కదా అనే ఫీలింగ్ తోటి ఆయన కూడా మీకు రెఫరల్ ఇస్తారు. సో అలా మీకంటూ మీరు ఒక మంచి రెఫరల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అదండి ఫస్ట్ స్టెప్, లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో స్ప్రెడ్ ద వర్డ్. దీని గురించి నేను నా మల్టిపుల్ వీడియోస్ లో మాట్లాడుతూనే వచ్చాను. రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటే అదేమి సిగ్గుపడి దాచుకోవాల్సిన విషయమేం కాదు. మీకు తెలుసా వరల్డ్ అక్రాస్ లో బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ లో అట్లీస్ట్ ఒక కంపెనీ ఉన్న వాళ్ళే. వాళ్ళకంటూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్సే కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా కంపెనీ పెట్టుకున్న వాళ్ళే. సో అంత గ్రేట్ ఫీల్డ్ లో మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. నలుగురికి చెప్పుకోండి ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇనిషియల్ లీడ్స్ ఏవైతే వస్తాయో అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవి మీ క్లోజ్ సర్కిల్ నుంచే వస్తాయి. అలాంటి లీడ్స్ మీరు మిస్ అయిపోతారు వేరే చెప్పుకోకపోతే.
సో సెకండ్ స్టెప్ వచ్చేసి స్ప్రెడ్ ద వర్డ్. థర్డ్ స్టెప్ చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్, స్ట్రక్చర్ యువర్ డే. స్ట్రక్చర్ యువర్ డే ఏంటి మేడం, ఎందుకు ఇలా వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? చాలా సార్లు మనం బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక పని చేస్తూ ఉంటాము, సడన్ గా ఏదో ఫోన్ వస్తుంది, అప్పుడు వేరే పనులకు వెళ్తున్నాం. లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు, అంటే ఇంటి నుంచి పనిచేసే వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, పిల్లాడు వచ్చి చూస్తారు, వాడిని బయటికి తీసుకెళ్ళాలి, ఇలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇలా కాకుండా మనం కనుక మన రోజు స్ట్రక్చర్ చేసుకోగలిగితే, టైం టేబుల్ అంటారు దాన్ని, ఈ టైంకి నేను ఇది చేస్తాను, ఈ రోజు నేను ఇది చేయాలి, ఈ రోజు ఈ పని చెయ్యకుండా నేను పడుకోను ఇది పెట్టుకోండి, అలా మీరు రోజు చేయండి. అట్లీస్ట్ 20 days పర్ మంత్ అలా చేయండి. ఒక్కసారి మీరు 20 days పర్ మంత్ అలా చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ కూర్చొని మీరు ఎంత సాధించారో చూడండి. చాలా 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 సాధించుంటారు. అది కూడా కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు ఆ పనిని. దాన్ని స్ట్రక్చర్ యువర్ డే అంటారు. నేను దాని మీద అమేజింగ్ బుక్ ఉంది, ఆ అమేజింగ్ బుక్ రివ్యూ కూడా చేశాను మన ఛానల్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగులో. ఆ వీడియోని ద పర్ఫెక్ట్ డే ఫార్ములా బుక్ రివ్యూ, నేను దాన్ని ఐ బటన్ లో పైన పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఆ వీడియో కూడా కంపల్సరీ ఒకసారి చూడండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 4, ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయపడిపోతారు. అమ్మో, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత కోట్లు అవుతుందో, ఎంత లక్షలు అవుతుందో. మీరు ఎప్పుడైనా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ వాళ్ళ స్టోరీ చెప్తూ ఉంటారు కదా, అలాంటి కేస్ స్టడీస్ ఉన్న బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి ఛానల్స్ లో వీడియోస్ కానీ, లేకపోతే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ ఒక్కసారి వినండి. ఆయన ఎప్పుడు చెప్తాడు, నాకు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే, నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవు, అయినా నా దగ్గర ఉన్నదంతా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఒక్క స్టెప్ లో ఇన్వెస్ట్ చేశాను అని. అలాంటి బ్రేకింగ్ పాయింట్ అప్పుడే మన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ వస్తుంది. సో మీరు అమ్మో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది అని ఆలోచించకుండా, ఖర్చు పెడితేనే బిజినెస్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ ప్రకారం మీరు ఒక 1 crore రూపీస్ దాచుకున్నా కానీ అవి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో లెస్ దెన్ 10 lakhs అవుతాయి. సో ఆ డబ్బులు దాచుకోవడం కంటే ఇన్వెస్ట్ చేసుకుని మీ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగితే 1 crore ఏంటి, మీరు 50 crores దాకా దాచుకునే పొజిషన్ వస్తుందేమో ఫ్యూచర్ లో. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎప్పుడు భయపడకండి. ఇప్పుడున్న ఛానల్స్ లో డిజిటల్ మార్కెటింగ్ చేసుకుని చాలా తక్కువ డబ్బులకే మంచిగా మార్కెటింగ్ చేసుకుని మీదంటూ ఒక డిస్టింక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. డిస్టింక్షన్ క్రియేట్ చేసుకోవడంతో పీపుల్ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా మీరు గుర్తుకు రావాలి. అప్పుడు వాళ్ళు కంపల్సరీ కస్టమర్స్ కింద మారుతారు. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్, విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నౌ స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5 చాలా మంది చేయరండి. అందుకే చాలా మంది, అంటే 95% ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ విత్ ఇన్ 3 years బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతారు. ఇందులో చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. స్టెప్ నెంబర్ 5 చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 5 ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. ఫాలో అప్ కి ఫాలో త్రూ కి ఏంటి డిఫరెన్స్ అనుకుంటున్నారా? ఫాలో అప్ అంటే మనము స్ప్రెడ్ ద వర్డ్ అని స్టెప్ 2 చెప్పుకున్నట్టు, మన కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ నేను రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను అని చెప్పడం ఫాలో అప్. ఫాలో త్రూ అంటే మీకు ఎవరైనా రిఫరల్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ గారు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు అని చెప్పి మీకు ఎవరో రిఫరల్ ఇచ్చారు. మీరు ఇమీడియట్ గా రాకేష్ గారికి ఫోన్ చేసి, సార్ మీరు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు కదా, సో అండ్ సో పర్సన్ నాకు చెప్పారు, నా దగ్గర కొన్ని లిస్టింగ్స్ ఉన్నాయని చూపించమంటారా అంటారు. ఇమీడియట్ గా రాకేష్ గారు ఆయన మీరు ఎవరో తెలియదు కాబట్టి ప్రాబబ్లీ లేదండి నేను వేరే ఆయనతో మాట్లాడుతున్నాను, ప్రస్తుతానికి అయితే నేను చూపించుకోలేదు అని అంటారు. దాంతో మీరు ఫీల్ అయిపోయి ఇంకా రాకేష్ గారు వెనకాల పడ్డం మానేస్తారు. అదే ఫాలో త్రూ చెయ్యకుండా ఉండడం. అలా కాకుండా ఇంకొంతమంది అయితే ఫలానా ఆయన ఇల్లు వెతుకుతున్నాడంట అని తెలిసినా కానీ ఆయన అప్రోచ్ అవ్వరు. ఇవన్నీ చెయ్యకపోవడం వల్లే చాలా మంది బిజినెస్ కోల్పోతారు. ద ఈజీ స్టెప్ టు ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ ఇస్ ఈమెయిల్ మార్కెటింగ్. మీరు కనుక ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోగలిగితే ఎఫెక్టివ్ గా మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.
అండ్ నాన్ ఇన్వేసివ్ వే. మీరు ఫోన్ చేస్తే చాలా మంది చిరాకు పడొచ్చు. మీరు మెసేజ్ చేసినా మిమ్మల్ని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు కనుక ఈమెయిల్ మార్కెటింగ్ వాడగలిగితే వాళ్ళకి ఎప్పుడు కావాల్సి వచ్చినా మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇన్బాక్స్ లో ఉంటుంది. అండ్ రోజుకి అట్లీస్ట్ 10-15 సార్లు మనం ఎలాగో మన ఈమెయిల్ చెక్ చేసుకుంటాం కాబట్టి అది బెస్ట్ పద్ధతి. సో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలా చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటువంటి టాపిక్ మీద నేను కంపల్సరీ ఒక వీడియో చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ బటన్ కొట్టండి. ఇటువంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. నేను మీ శిరీష మూర్తి, ఫౌండర్ చీఫ్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ డిజిటల్ కంపెనీ. మీ బిజినెస్ ని మీరు ఆన్లైన్ లో మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే, అందులో నా సర్వీస్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు చేయండి. నా ఈమెయిల్ ఐడి sirisha@com sirisha@com కి పైన స్క్రోల్ అవుతుంది. దానికి మీరు ఈమెయిల్ చేయగలిగితే నేను రికార్డ్ చేస్తాను. సో అదండి ఈ రోజు వీడియో. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బట్ కలవాలంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. See you there.